హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న టానిక్ లిక్కర్ మార్ట్ ని ఇదివరకే అధికారులు సీజ్ చేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాక్స్ లను ఎగ్గొట్టారు అధికారులు. దీంతో ఈ షాప్ మళ్లీ ఓపెన్ చేయడానికి పర్మిషన్ కోసం అప్లై చేయగా అధికారులు తిరస్కరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. సంచలనంగా మారినటువంటి టానిక్ లిక్కర్ కేసు వ్యవహారంలో మొత్తం మీద కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఏ విధమైనటువంటి లైసెన్సులు పొందారు, క్యూబై టానిక్ సంబంధించి ఎలైట్ పేరుతోటి మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా వరకు అంటే 11 ఫ్రాంచైజీ సంబంధించినటువంటి లైసెన్సుల పేరుతోటి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్సులను అంటే వందలాది కోట్ల రూపాయలను ఏ రకమైన విధంగా దీన్ని ఎగ్గొట్టారు అనే విషయాలపైననే గత కొన్ని నెలల నుంచి దర్యాప్తు కూడా కొనసాగిస్తారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టానిక్ సంబంధించినటువంటి షాప్ పైన కూడా గత కొద్ది రోజుల క్రితం తనిఖీలు నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి ఈ షాప్ సంబంధించినటువంటి లైసెన్సు ఆగస్టు 31 తోటి ముగియటంతో ఇక దానికి సంబంధించినటువంటి సెప్టెంబర్ 1 నుంచి రెన్యువల్ సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాని రెన్యువల్ను పూర్తిగా నిరాకరించడం జరిగింది. ఎందుకంటే గత 2016లో 273కి సంబంధించినటువంటి ఒక జీవో ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొంతమంది రాజకీయానికి సంబంధించినటువంటి నేతలు అంతేకాకుండా అధికారుల అండదండలతోటి ఈ క్యూబైట్ సంబంధించినటువంటి టానిక్ ఎలైట్కి సంబంధించినటువంటి పేరుతోటి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 11 ఫ్రాంచైజీలు నడిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే బెవరేజ్ సంబంధించినటువంటి ట్యాక్సీలు చెల్లించారో దాన్ని అన్నింటినీ చెల్లించకుండానే ఒకే ఒక్క టానిక్ సంబంధించిన పేరుతోటి కూడా చాలా వరకు నగర శివారు వంటి ప్రాంతాలలో దీనికి అనుబంధంగా కూడా చాలా వరకు వైన్ మార్టులను నడిపి రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా చూసినట్లయితే 1000 కోట్ల రూపాయల మేరకు ట్యాక్స్ని ఎగ్గొట్టారనే ఆరోపణలు కూడా వెలువెత్తాయి. ఈ క్రమంలోనే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ప్రత్యేకంగా ఈ టానిక్ క్యూ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలపైన దర్యాప్తు కూడా కొనసాగించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్లో పేరెన్నిక కలిగినటువంటి ఈ టానిక్ ఎలైట్ కలిగినటువంటి వైన్ మార్టుని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అందులో ఉన్నటువంటి మద్యం సంబంధించినటువంటి కోట ఏ విధంగా వచ్చింది అనే విషయాలపైన సుమారుగా చూసినట్టయితే 1,70,00,000కు పైగా ఉన్నటువంటి లిక్కర్ అంతా కూడా సీజ్ చేశారు. ఆ తర్వాత ఆ సంస్థకు ఉన్నటువంటి ఏదైతే లైసెన్స్ ఉందో ఆ లైసెన్స్ను కూడా నిలిపివేసి షాప్కు పూర్తిగా పంచనామా నిర్వహించి షాప్లో ఉన్నటువంటి లిక్కర్కు సంబంధించినటువంటి డేటా కలెక్షన్ను అదేవిధంగా అందులో ఉన్నటువంటి వైన్కి సంబంధించి ఫారిన్ లిక్కర్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ ఉన్నదో బెవరేజెస్ సంబంధించిన ఆ లెక్కలన్నీ కూడా కట్టి కూడా పూర్తిగా మొత్తం పంచనామా నిర్వహించి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టానిక్ లిక్కర్ మార్టును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీజ్ చేయడం జరిగింది. అయితే గత కొన్నేళ్ల నుంచి చూసినట్టయితే 2016 నుంచి ఏ రకమైనటువంటి టెండర్లు లేవు, ఎలాంటి లక్కీ డ్రాలకు కూడా లేకుండానే మొత్తం మీద అడ్డగోలుగా జీవోలు జారీ చేసి ఈ టానిక్ లిక్కర్ వైన్ మార్టుల పేరిటతోటి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కోట్లాది రూపాయలను వీళ్ళు ఆర్జించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే చెల్లింపు చేయాల్సినటువంటి ట్యాక్సులన్నింటినీ కూడా మొత్తం మీద చూసినట్టయితే సుమారుగా 1000 కోట్ల రూపాయల మేరకు ఎగ్గొట్టారనే ఆరోపణలు కూడా చాలా వరకు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే దీనికి గత బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాజకీయ నేతల ప్రముఖుల అండదండలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టానిక్ దీని సంస్థ యజమాని అయినటువంటి అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతోటే ఈ సంస్థను నడిపినట్లుగా తెలుస్తూ ఉంది. ఈయనకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు అండదండలు కొనసాగాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి నాయకుల అండదండలతోటే కొన్నాళ్ళ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కమర్షియల్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి ట్యాక్స్లన్నిటి కూడా ఎగవేత వేశారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి చాలా వరకు గండి కొట్టారనే ఆరోపణలు కూడా వెలువెత్తాయి. ఈ క్రమంలోనే మొత్తం టానిక్ సంస్థలు టానిక్ ఎలైట్తో పాటుగాను
క్యూబై ఎలైట్ పేరుతోటి ఏవైతే సంస్థల నిర్వహణ కొనసాగుతుందో 11 ఫ్రాంచైజీలు పేరిట కూడా మొత్తం ఈ వైన్ మార్టులను నిర్వహించి కోట్లాది రూపాయలను గడించారు. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులన్నింటిని కూడా ఎగ్గొట్టారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పూర్తి దర్యాప్తును కొనసాగించింది. ఓవైపు చూసినట్టయితే కమర్షియల్ డిపార్ట్మెంట్ కూడా రావాల్సినటువంటి ఆదాయం ఏ విధంగా లాస్ జరిగిందనే విషయాలపైననే దర్యాప్తు కొనసాగించారు. ప్రముఖంగా చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టానిక్ లిక్కర్ మార్టును పూర్తిగా సీజ్ చేస్తున్నట్లుగాను అధికార యంత్రాంగం ప్రకటించారు. మొత్తం మీద దీనికి గత కొన్నేళ్ల నుంచి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి బెవరేజ్ కంపెనీల పేరిట కూడా ఏ విధమైనటువంటి రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఈ వైన్ మార్టులను మూసివేయాల్సినటువంటి క్రమంలోనే అర్ధరాత్రిల వరకు కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు చేసి కోట్లాది రూపాయలు గడించారు. అంతేకాకుండా ఇన్వాయిస్ సంబంధించినటువంటి బిల్లులు చెల్లింపులు వ్యవహారంలో కూడా చాలా వరకు డూప్లికేట్ సంబంధించిన నకలు మాత్రమే పెట్టి ఆ తర్వాత ఫోర్జరీ చేసి మొత్తం ఈ వైన్ మార్ట్లకు సంబంధించినటువంటి టానిక్ వైన్ మార్టులను మొత్తం ఒక పేరుతోటే 11కు సంబంధించినటువంటి ఫ్రాంచైజీలను నడిపి ఈ రకంగా భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే విషయం బయటపడడంతో తెలంగాణలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగాను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు దీనిపైన దర్యాప్తు కొనసాగించారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టానిక్ మార్ట్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాని ఒక రెన్యువల్ని కూడా క్యాన్సిల్ చేశారు. అందులో ఉన్నటువంటి వైన్ మార్ట్ను పూర్తిగా లెక్క కట్టి ఆ తర్వాత ఆ షాప్ను మూసివేస్తున్నట్టు సీజ్ చేస్తున్నట్టు అధికార యంత్రాంగం ప్రకటించడం జరిగింది.